రోహిణి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి చాలా బాధపడుతూ, అతను నాకు చేసిన మోసానికి మళ్ళీ వాళ్ళ ఇంటికి నాకు వెళ్ళాలనిపించటం లేదు. తన మొహం కూడా నాకు చూడాలనిపించటం లేదు అని చెప్పేసైతే చాలా బాధపడుతూ వాళ్ళ అమ్మతో చెప్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం, "ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అలా మాట్లాడకూడదు. నీ ఇంట్లోనే మంచి భార్యను పెట్టుకొని వేరే అమ్మాయిల్ని చూసే మగవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో పోలిస్తే నీ భర్త చాలా మంచివాడు. నీ భర్త ఎటువంటి వాడో నీకు అర్థం కావటం లేదు. నీ భర్త చాలా మంచివాడు, గుణవంతుడు. అలాంటి వాడిని ఎలా వదిలిపెట్టేసి మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తాను అంటున్నావు. తన కోసం కాస్త ఆలోచించి, నీ గురించే కదా ఇదంతా చేశాడు. నువ్వు ఏమనుకుంటావో ఏమోనని ఇదంతా చేశాడు. అది గుర్తుపెట్టుకో రోహిణి. నువ్వు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ సవ్యంగా ఉంటే తనే ఏదో ఒక మంచి జాబ్‌లో జాయిన్ అవుతాడు" అని చెప్పేసైతే నచ్చజెప్తూ ఉంటుంది. ఇంతలో రోహిణిని వెతుక్కుంటూ బాలు, మీనా, మనోజ్ వాళ్ళు వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి చింటూ వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న బాలు మాత్రం, "ఏంట్రా నువ్వు ఇక్కడ ఉన్నావు? ఈ ఊర్లో ఉండడం ఏంటి?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చింటూ మాత్రం, "ఇదే మా ఊరు. మేము ఇక్కడే ఉంటున్నాం" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే, "సరే అయితే మీ ఇంటికి వెళ్దాం పద, మీ నానమ్మ దగ్గరికి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే, "సరే పదండి" అని చెప్పేసైతే తీసుకొని రోహిణి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో కారు వచ్చి ఆగటంతో అక్కడ ఉన్న రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఎవరు కారులో వచ్చి ఉండాలి అని చెప్పేసైతే వంగుని చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మీనా, బాలు, మనోజ్ వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి వీళ్ళు ఇక్కడికి వచ్చేసారు, ఇప్పుడు నన్ను ఇక్కడ చూస్తే ఏమవుతుందో ఏమో అని చెప్పేసైతే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడి నుండి ఎలా తప్పించుకోవాలి అని చెప్పేసైతే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో మీనా, బాలు, మనోజ్ వాళ్ళు ఇంటి లోపలికి వస్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.